తెలంగాణ బిల్డింగ్ రూల్స్ సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ వినియోగంపై కీలక మార్పులు చేసింది. టీడీఆర్ వినియోగం పెంచేందుకు 10 అంతస్తులకు పైన నిర్మించే భవనాలకు 10% టీడీఆర్ తప్పనిసరి చేస్తూ జనవరిలో జీవో జారీ చేసింది ప్రభుత్వం. మార్కెట్లో టీడీఆర్ లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు బిల్డర్లు, డెవలపర్ సంస్థలు. దీంతో 10 నుంచి 20 అంతస్తులు నిర్మించే భవనాలకు 3% టీడీఆర్, 21 అంతస్తులకు పైగా నిర్మించే భవనాలకు 5% టీడీఆర్ వినియోగించేలా సవరిస్తూ ప్రస్తుతం జీవో జారీ చేసింది ప్రభుత్వం. బిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50%, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ సమయంలో 50% టీడీఆర్ సమర్పణ తప్పనిసరి. ఇక 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్ గా గుర్తిస్తారు. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో టీడీఆర్ వినియోగం ద్వారా ఎత్తు పెంపుకు అనుమతి తీసుకోవచ్చు. టీడీఆర్ ద్వారా నాన్ హై రైజ్ భవనాలకు సెట్ బ్యాక్ సడలింపుకు అవకాశం ఉంది. హై రైజ్ భవనాలకు టీడీఆర్ వినియోగం ద్వారా 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కు అనుమతి ఉంటుంది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసింది జీవో. ఇక ముఖ్యంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ వినియోగంపై కీలక మార్పులు చేసింది. టీడీఆర్ వినియోగం పెంచేందుకు 10 అంతస్తులకు పైన నిర్మించే భవనాలకు 10% టీడీఆర్ తప్పనిసరి చేస్తూ జనవరిలో జీవో జారీ చేసింది ప్రభుత్వం. మార్కెట్లో టీడీఆర్ లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు బిల్డర్లు, డెవలపర్ సంస్థలు. ఇక తెలంగాణ బిల్డింగ్ రూల్స్ సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ముఖ్యంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ వినియోగంపై కీలక మార్పులు చేసింది. రైట్ కి ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రేమ్, టీడీఆర్ వినియోగం పెంచేందుకు 10 అంతస్తులకు పైగా నిర్మించే భవనాలకు 10% టీడీఆర్ తప్పనిసరి చేస్తూ జనవరిలో జీవో జారీ చేసింది ప్రభుత్వం. మార్కెట్లో టీడీఆర్ లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు బిల్డర్లు, డెవలపర్ సంస్థలు. దీంతో 10 నుంచి 20 అంతస్తులు నిర్మించే భవనాలకు 3% టీడీఆర్, 21 అంతస్తులకు పైగా నిర్మించే భవనాలకు 5% టీడీఆర్ వినియోగించేలా సవరిస్తూ ప్రస్తుతం జీవో జారీ చేసింది ప్రభుత్వం. బిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50%, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ సమయంలో 50% టీడీఆర్ సమర్పణ తప్పనిసరి. ఇక 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్ గా గుర్తిస్తారు. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లను టీడీఆర్ వినియోగం ద్వారా ఎత్తు పెంపుకు అనుమతి తీసుకోవచ్చు. టీడీఆర్ ద్వారా నాన్ హై రైజ్ భవనాలకు సెట్ బ్యాక్ సడలింపుకు అవకాశం ఉంది. హై రైజ్ భవనాలకు టీడీఆర్ వినియోగం ద్వారా 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ను అనుమతి ఉంటుంది.